అందరికీ నమస్కారం. నా పేరు మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక్కడ మార్నింగ్ అయితే నేను ఈరోజు కొంచెం లేట్గానే లేచిన, అంటే 5:30కి లేచాను. లేచిన తర్వాత అప్పటికే మొత్తం తెల్లారిపోతుంది చూడండి. ఇక నేను లేచి బయట లోపల ఫస్ట్ ఊడ్చేసుకున్న ఇల్లు. ఊడ్చిన తర్వాత బయట ముగ్గు వేయాలని అక్కడ నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇలా అప్పటికే బర్డ్స్ అంటే పక్షుల సౌండ్ అయితే వినిపిస్తుంది చూడండి మీకు. అసలు ఏ సౌండ్స్ వినిపిస్తలేవు, అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ముగ్గు అయితే వేసేసాను. వేసిన తర్వాత ఇక్కడ చూడండి, అసలు ఈ చెట్లు, ఆ కోకిలనైతే కూ కూ అంటుంది చూడండి. ఆ సౌండ్స్ మార్నింగ్ లేవగానే ఇది సంగీతం అన్నమాట మాకు. అందరూ మ్యూజిక్ పెట్టుకుంటూ ఉంటారు కదా కొంతమంది ప్రశాంతత కోసం. మాకు ఇది చుట్టుపక్కల ఈ బర్డ్స్ సౌండే సంగీతం లాగా వినిపిస్తూ ఉంటుంది. ఇక నేను ఫ్రెష్ అయిపోయి వంట రూమ్లోకి అయితే వచ్చేసాను. పిల్లలకి స్కూల్స్ కదా, అందుకని హడావిడి ఉంటుంది. ఇక ప్రశాంతంగా చేసుకోవాలని మిగతా పనులని పక్కన పెట్టేసుకున్నాను. అంటే మిగతా పనులు అంటే ఇంట్లో చేసుకోవాల్సిన ఇంకేమన్నా పనులు ఉంటాయి కదా, అవైతే పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే వచ్చి ముందు వీడియోలో చెప్పాను కదా ఉలువలతోటి దోశలు అని, అదేనండి ఉలువలతోటే ఇవి. ఆ మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఆ పిండి ముందు రోజే అది పులిసింది బాగా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మంచిగా పులిసిందనమాట పిండి. వాటితోటే దోశలు అయితే వేసేసి పల్లి చట్నీ చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. ఈలోపే రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా అయిపోయింది. ముందు రోజునైతే నేను ఇక్కడ పచ్చకూర, తోటకూర అంటారు కదా, ఆ పచ్చకూరని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇట్లా లంచ్ బాక్స్ కోసం కావాల్సిన ఏమైనా వెజిటేబుల్స్, ఆకుకూరలు ఏమన్నా ఉంటే ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇక నేనైతే మిరపకాయలు, ఉల్లిపాయ కట్ చేసేసుకొని పప్పు కూడా నానబెట్టేసుకున్నాను, పెసరపప్పు. ఇందులో వేద్దామని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డలు అవన్నీ వేసి కరివేపాకు కూడా వేసి పసుపు, కట్ చేసుకున్న పచ్చకూర కూడా వేసేసుకున్నాను. ఈలోపే ఇటు టీ పెట్టేశానండి. టీ కూడా అయిపోయింది. మా ఆయనకు టీ కూడా ఇచ్చేసాను. ఇక పచ్చకూర బాగా దగ్గరగా ఉడికిన తర్వాత అందులో పప్పు కూడా వేసేసుకున్నాను. పప్పు ఉడకడానికి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఇక అక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ఇక మా పిల్లలకైతే ఇక్కడ లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇక కలిపి పెట్టట్లేదండి. లాస్ట్ ఇయర్ అంతా కలిపి పెట్టేదాన్ని. ఇక వాళ్ళు కలుపుకోవడం కొంచెం వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. అంటే ఇంటి దగ్గర వాళ్ళే కలుపుకొని తింటారు కదా, ఈ చిన్న బాక్స్లలో కలుపుకొని తినడానికి కొంచెం వాళ్ళకి రాదు. ఇప్పుడైతే కలుపుకుంటామంటే అలానే పెట్టేశాను. ఇక్కడైతే వాళ్ళు రెడీ అయిపోయారు. నేను అన్ని లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేటప్పుడే వాళ్ళే రెడీ అయిపోతారు. నేను బాక్స్ అయితే పెట్టేస్తాను. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే రెడీ చేసుకొని పెట్టుకుంటారండి. నేను బాక్స్ పెట్టియగానే వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక కొంచెం కిచెన్ అంతా మసిగా ఉంటుంది కదా, ఆ కిచెన్ అంతా ఒక్కసారి తుడిచేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది కదా, మళ్ళీ ఏమన్నా వంట చేయడానికి అని చెప్పేసి ఇక్కడనైతే కిచెన్ అంతా ఒక్కసారి అయితే మళ్ళీ తుడిచేసుకుంటున్నాను. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో